దేవుడు మనం ప్రార్థిస్తున్నప్పుడు కేవలం పెదవులనే చూడట ఆయన పెదవులను చూచి ఈజీగా మోసపోయేంత నామకార్థమైన లోక సంబంధమైన జ్ఞాని కదా ఆయన పర సంబంధమైన జ్ఞానం కలిగిన వాడైనా నీవు దేవుని మందిరానికి వచ్చినప్పుడు లేదా నీ వ్యక్తిగత ప్రార్థనలో మోకరిల్లినప్పుడు ఆ 2 నిమిషాలు నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేసావని, ఆ 5 నిమిషాలు నువ్వు మోకరిల్లి ప్రార్థన చేసావని, చేతులు పైకెత్తి బ్రతిమాలుకున్నావని, గుండెలు బాదుకున్నావని ఈజీగా కరిగిపోయేవాడు కదా ఆయన. ఇవన్నీ చూస్తాడు కానీ దేవుడు నీ హృదయాన్ని కూడా తప్పకుండా పరిశీలిస్తాడు. దేవుని బిడ్డలారా, మన హృదయం దేవుని దృష్టికి ఎలా కనబడాలంటే అండి, దేవునికి భయపడే జీవితం మన జీవితంలో ఉండాలి. ఆమేన్.